టీడీపీ గోశాల పైన కరుణాకర్కి తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఆయన గోశాలలో 100 చనిపోయినాయి అని చెప్పడం అవాస్తవం. మామూలుగా కూడా ఏదైనా వయసు అయిపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇది ఒకటారా చనిపోవచ్చు. దాన్ని యువతత్వంలో పెట్టి ఆయన 100 చనిపోతున్నాయి, రోజుకు చనిపోతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం. వాళ్ళ టైంలో అసలు సరిగ్గా మేత పెట్టిన దాఖలాలు కూడా లేవు, సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ 260 మంది పనిచేస్తూ ఉన్నారు. చిన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వింటే ఆ బిడ్డలు కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటూ అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కరుణాకర్ చెప్పేటువంటి మాటల్ని ఎవరు నమ్మని చెప్పడం తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా నెలకి ఏదైనా ఉంటే ఒక 5-6 చనిపోవచ్చు, అంతేగాని ఈయన చెప్పినట్టు 100 చనిపోలేదు. ఉండేది 260. 100 చనిపోతే నాడేమో రోజు 100 చనిపోతే, నెలకు 100 చనిపోతే పూర్తి అయిపోతాయి. కాబట్టి ఇది అవాస్తవం అని చెప్పని కూడా తెలియజేస్తూ, గతంలో మీరు చేసినటువంటి తప్పులు అన్నీ మీకు తిరుమల దేవస్థానం మీద కరుణాకర్ ఏమేమి మాట్లాడడం అందరికీ తెలుసు. 7 కొండలు 5 కొండలు చేస్తాను, నల్ల రాయి కదా అని రకరకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఆంధ్రులు 5 కోట్ల మంది జనాభాని అవమానించినట్టు ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడున్నా కానీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, పవిత్రంగా మీరు దర్శించుకుంటారు. అలాంటి ఏరియాని ఈయన వక్రీకరించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జియో ట్యాగింగ్ ప్రతి పశువు పైన ఉంటాయి, మరణాలపై కూడా తెలుస్తుంది ఎంత అబద్ధాలు చెప్తున్నాడు. జియో ట్యాగింగ్ ఉంది, ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళి అక్కడ 260 మంది ఉన్నారు పనిచేసేవాడు, వాళ్ళు అడుగు చెప్తారు. అంతేగాని నువ్వు మీడియా ముందు కూర్చొని తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తాను. కరుణాకర్ గారిలో ఒక నాస్తికుడు. ఆయన దేవుడి మీద వీళ్ళ మీద అంత కూడా నమ్మకాలు లేదు. ఆయన నాస్తికుడు. గతంలో కూడా ఎన్నో మాట్లాడాడు తిరుమల గురించి. కాబట్టి నాస్తికుడు కాబట్టి అలాగే మాట్లాడాడు. అదే 5 కోట్ల ఆంధ్రులు కూడా మనసును బాధ పెట్టే విధంగా మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పి కూడా ఆయన మన చైర్మన్ కూడా చేశాడు. టీడీ చైర్మన్ కూడా కరుణాకర్ చేశాడు. మరి ఎంతమంది భక్తులు ఇచ్చేది? ఒక నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు అంతమంది భక్తులు? కాబట్టి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఆ గోశాలకు వెళ్ళు, చూడు, అడుగు, తెలుసుకో, మాట్లాడు. అంతేగాని ఎక్కడో బస్సులో కూర్చొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ రోజు కరుణాకర్ రెడ్డి కానించి సుబ్బారెడ్డి కానించి వీళ్ళందరి టైంలో ఏమేమి జరిగాయి కూడా తెలుసు అందరికీ. జరగని తప్పంటూ లేదు, ఆ విధంగా తప్పులు జరిగాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగడానికి అవకాశం లేదు. మరి ఎంతోమంది భక్తులు వచ్చి ప్రియదర్శనం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. కొన్ని షెడ్లో ఉన్నటువంటి పాలు ఇవ్వడం కానీ, టైం అయితే భోజనాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా తిరుమలలో జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ఇలా ప్రభుత్వంలో పట్టించుకున్న నాలెడ్జ్ లేదు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కరుణాకర్ అతను ఒక అవినీతిపరుడు. అక్రమాలతో టీటీడీ ఖజానాను దారి మనిషిని కూడా కరుణాకర్ అని చెప్పి చెప్పుకుంటారు.